ఇదా మంచి ప్రభుత్వం అంటే అర్థం. పెదగంట్యాడలో అంబుజాపై తీవ్ర వ్యతిరేకత. స్థానికులు వద్దంటున్న ప్రజాభిప్రాయ సేకరణ. క్రిమినల్ కేసులు పెడతామంటూ పోలీసుల వార్నింగ్. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రానికి పరిశ్రమలు అవసరం. కాలుష్యం కారణాలు చెప్పి వాటిని అడ్డుకుంటే రాష్ట్రం ముందుకెళ్లదు అని చెప్పుకొచ్చారు. కాలుష్య నియంత్రణ విభాగం తన చేతిలోనే ఉన్న ఓవైపు కాలుష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కాలుష్య నగరం ఏదైనా ఉందంటే అది విశాఖని. అక్కడున్న పరిశ్రమలతో పాటు అక్కడి వాతావరణం కూడా ప్రజలపై కాలుష్యపు కాటుకు కారణం అవుతుంటుంది. అందుకే కొత్తగా ఎలాంటి పరిశ్రమ వచ్చినా ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. మొన్నటికి మొన్న హోంమంత్రి అనితను అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయాలంటూ పాయికరావుపేటలో అనిత కాన్వాయ్ కు మధ్యకారులు అడ్డు తగిలారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని చెప్పినా సరే ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా ముందుకెళ్తుంది. దీంతో హోంమంత్రినే అడ్డుకున్నారు. చేసేదేం లేక అనిత వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఇదే విశాఖ జిల్లా పెదగంట్యాడలో అంబుజా సిమెంట్ పైన వ్యతిరేకత వస్తుంది. అక్కడ ఫ్యాక్టరీ పెట్టనే కూడదంటూ స్థానికులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా వచ్చే కాలుష్యంతో తమ ప్రాణాలకు, పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే ఆర్డీఓ మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ పబ్లిక్ హీరింగ్ పేరుతో పెదగంట్యాడకు రావడంతో స్థానికుల్లో కోపం కట్టలు తెంచుకుంది. పైగా పోలీసుల వార్నింగ్ కూడా అక్కడి వారిలో కోపం తెప్పించింది. ఆందోళనలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. వద్దన్నా సరే తమ ప్రాంతానికి వచ్చింది కాక తిరిగి తమపైనే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తారా అంటూ కుర్చీలు విసిరేశారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. కాలుష్యం వల్ల వచ్చే నష్టాలను పట్టించుకోకుండా పరిశ్రమలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు కానీ పరిశ్రమలకు మాత్రం అనుమతులు ఇస్తూ పోతామంటే ఎలా అని భారత చైతన్య యువజన పార్టీ నిలదీస్తోంది. ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా అక్కడి మత్స్యకారులకు మద్దతుగా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పోరాటానికి దిగారు. రేపటి రోజున వద్దన్నా సరే స్థానికుల అభిమతానికి వ్యతిరేకంగా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని పెదగంట్యాడలో పెడతామంటే పోరాటానికి దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.